హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. అందరూ ఎలా ఫ్రెండ్స్? ఇది చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఈరోజు మరొక కొత్త విడత మీ ముందుకైతే వచ్చేసాను. సో నేను ఈరోజు ఈ వీడియోలో బిస్కెట్ కలర్ పర్స్లు అయితే తెచ్చుకున్నానండి. ఇవి పర్ల్స్ కలర్లో ఉంటుంది. చూడడానికి చిన్న చిన్న పూసలు అనమాట. వీటిలో మనం గ్రీన్, రెడ్, బ్లాక్, మెరూన్, పింక్ చాలా కలర్స్ ఉంటాయి. సో నేనైతే బిస్కెట్ కలర్ తెచ్చుకున్నాను. ఇంకా రాబోయే వీడియోస్ కోసం బ్లాక్ ఇంకా గ్రీన్ కూడా తెచ్చుకున్నానండి. సో ఇంకా గోల్డెన్ నట్స్ అనమాట. ఈ గోల్డెన్ నట్స్ని ఇంకా ఈ లాకెట్ని, ఈ పెండెంట్ ఉంది కదా, ఇది ఆల్రెడీ మనం ఒకసారి యూస్ చేసాము. సో దీనికి కొంచెం హెవీ లుక్ తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈ బిస్కెట్ కలర్ బీడ్స్ని యూస్ చేస్తున్నాను, చిన్న చిన్న పూసల్ని. సో ఈ హోల్స్ అయితే ఉన్నాయి కదా, ఈ హోల్స్ అన్నిటికీ నేను అంటే ఒక్కొక్క హోల్కి వచ్చేసి 4-5 దారాలు, అంటే ఒక్క హోల్కి 4-5 దారాలు వేసి పూసలు అయితే వేయబోతున్నాను అనమాట. సో ప్రజెంట్ ఇది చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారండి. ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది నేను మన ఛానల్లో నేను చేసి చూపిస్తాను మీకు. థ్రెడ్ ఇంకా నీడిల్, ఈ 3 స్టెప్ హుక్ అయితే తీసుకున్నాను. దీనికి నార్మల్ హుక్ అయితే వేసేస్తాను, ఇంకా సిజర్ అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే, కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీరు బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీరు చూడొచ్చు అనమాట. సో థ్రెడ్ని అయితే మీకు వేసేసుకొని చూపిస్తానండి. సో థ్రెడ్ అయితే తీసుకున్నాను. మన కాలు వేలు ఉంది కదా, సో వేలుకి వేసేసుకొని ఒక యూ షేప్, అంటే మీకు థ్రెడ్ ఎలా వేసుకోవాలో నేను మన వీడియోస్లో అప్లోడ్ చేశాను కదండి. సో అలాగా ఒక్క హోల్కి 3 లైన్స్ అయితే వేస్తానమాట. సో నేను ఒక సైడ్ వేసి చూపిస్తాను మీకు. సో ఇలా లాకెట్ ఉంది కదండి, ఈ లాకెట్కి ఈ హోల్లోకి ఇలా దూర్చేసుకోవాలి. ఇలా దూర్చుకొని చూడండి, సైడ్కి వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దండి. నేను చిన్న చిన్న బిట్లుగానే అర్థమయ్యేలాగా క్లారిటీగానే మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియో లెంతీ అనేది అవ్వదన్నమాట. సో థ్రెడ్ని అయితే ఇలా నార్మల్గా మనం థ్రెడ్ వేసేసుకుంటే మనకి ఇలా వస్తుందండి. సో నేను మొత్తం 4 దారాలు వేశాను కదా, ఆ 4 దారాల్లోంచి మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను తీసేసాను. ఇలా లాకెట్ మధ్యలో నుంచి దీన్ని ఇలా లాక్కోవాలి. ఇలా లాక్కోవడం వల్ల ముడి అనేది మనకి ఆటోమేటిక్గా పడిపోతుంది. సో మీరైతే ఒక 2 సార్లు వేసుకోండి. నేనైతే నాకు టైట్గానే పడుతుంది కాబట్టి నేను ఒక్కసారి వేసాను. ఇంకా వీటికి పక్కన కూడా వేసేసి నీడిల్ అయితే ఎక్కించేసి మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ లెంత్ అవ్వదు ఫ్రెండ్స్, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. అర్థమయ్యేటట్టు క్లారిటీగా ఉండాలనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇలా హుక్ అయితే అంటే లాకెట్కి ముళ్ళు అయితే వేసేసుకున్నాను. మీకు ఫస్ట్ ముడి చూపించాను కదండి. సో యాస్టీస్గా అలానే ఈ ముళ్ళు కూడా వేసుకోవాలన్నమాట. నేను ఒక సైడ్ అయితే వేసి చూపిస్తాను, ఆపోజిట్ సైడ్ మీరే వేసుకోవాలి, ఎందుకంటే లెంత్ అయిపోతుంది కదా. సో వీడియో ఇప్పుడు నేను వీటికి నీడిల్స్ ఎక్కించేసి మీకు చూపిస్తాను. సో లాకెట్కి నీడిల్స్ని అయితే ఎక్కించేసానండి. నేను మొత్తం 3 హోల్స్లో మొత్తం 4 తీసుకున్నాను కదా, దానివల్ల నాకు 4 మూడులు 12 సూదులు అయితే వచ్చినాయి అనమాట. నేను నీడిల్స్ని ఎక్కించుకున్నాక నేను మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. సేమ్ మీరు కూడా నీడిల్స్ని ఎక్కిస్తే ఇలాగే చిక్కుగా పిచ్చిగా ఉంటుంది. సో కంగారు పడద్దు, స్లోగా ఇలా జరుపుకోవాలి, కిందకి ఇలా లాక్కోవాలి. లాగేసుకోవద్దండి. లాగేసుకుంటే మనం నీడిల్స్ని ఎక్కించుకున్నాం కదా, దారాలు సిల్క్ థ్రెడ్ కదా, సో త్వరగా వచ్చేస్తాయి. మళ్ళీ ఎక్కించుకోవాల్సి వస్తుంది, అది కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు నేను నీడిల్స్ని ఎలా పట్టుకోవాలో కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. నేను చూపించినట్టు మీరు పట్టుకుంటే తండ ఈజీగా అయిపోతుంది. ఇలా సరి చేసుకొని నీడిల్స్ని ఇలా దగ్గరగా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక నిదానంగా మనం బౌల్ అయితే తీసుకున్నాం కదా, దాంట్లోకి మనం బీడ్స్ని ఎక్కించుకోవాలి. సో నేనైతే పూసలు కింద పడకుండా ఉండాలని చెప్పేసి కర్చీఫ్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ లాకెట్ని ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ బీడ్స్ని స్లోగా ఎక్కించుకుంటానమాట. స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా డౌట్గా ఉంటే, అంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ, బట్ ఈ ఒక్కసారి నీడిల్స్ కానివ్వండి ఏమైనా తెచ్చుకొని పెట్టేసుకుంటే అది చాలా ఈజీగా అయిపోతుంది. ప్రతిదీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇలా దగ్గరికి పట్టుకోండి. సూదులు స్టార్టింగ్ అంటే కొత్తగా చేసుకునే వాళ్ళు నేను స్టార్టింగ్లో కొనలు పట్టుకున్నాను కదా, మీరు అలా కాకుండా ఇలా మిడిల్లో పట్టుకున్నారనుకోండి, మీకు సూదులు అనేవి జారకుండా ఉంటాయి. సో ఇలా సరి కొంచెం ఎక్కించుకున్నాక మనం ఆటోమేటిక్గా మనకే సరి చేసుకోవడం అనేది అనిపించేసింది. చూడండి, ఒక్క సూదిలోకి 2 సూదుల్లోకి ఒక పూస ఎక్కేసింది. సో అలా అవ్వకుండా కొంచెం దూరంగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా పెట్టుకొని స్లోగా ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకొని మళ్ళీ కొంచెం దించుకోవాలి. అలా దించుకోవడం వల్ల అన్ని సూదుల్లోకి పూసలు వెళ్ళిపోయాయి అనుకోండి, గ్యాప్ అనేది మనకు వస్తుంది. అలా కాకుండా ఎక్కడైనా కొంచెం బీడ్స్ దగ్గరగా, అంటే సూదులు దగ్గరగా ఉన్నాయనుకోండి, మళ్ళీ అగైన్ 2 సూదుల్లోకి ఒక పూస అనేది ఎక్కిపోతుంది. అలా కాకుండా చూసుకోండి. ఇలా పెట్టుకొని నిదానంగా దించుకోవాలి. మీరు క్లాత్ వేసేసుకోండి. కింద క్లాత్ వేసుకుంటే ఆ బీడ్స్ కింద పడినాక ఎత్తుకోవాల్సిన పని ఉండదు. సో ఇలా ప్రజెంట్ ఈ దండ చాలా ట్రెండ్లో ఉందండి. సో నేను ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ తీసుకొని ఎలా ఈజీగా చేసుకోవాలనేది చూపిస్తూ ఉంటాను. మెటీరియల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మెటీరియల్ కాస్ట్ కానివ్వండి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో నేను అడిగేది ఒక్క లైక్ మాత్రమే. మీకు నచ్చింది అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.
సో ఇలా ఎక్కించుకున్నాను కదండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, నాకు కొంచెం కొంచెం అంటే ఒక సూదికి ఎక్కువ ఉన్నాయి, ఒక సూదికి తక్కువ ఉన్నాయి. నేను ఇక్కడ దీన్ని ఒక్క హోల్కి నేను 4 తీసుకున్నాను. మీ దగ్గర అన్ని నీడిల్స్ లేకపోతే చిన్న లాకెట్ అనుకోండి, ఇంకా చిన్న లాకెట్ అనుకోండి, మీరు తక్కువే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే వీటికి అక్కడక్కడ కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయి కదా, వీటిని కొంచెం దించుకొని నేను నట్స్ అయితే వేస్తాను. నట్స్ వేద్దాము. ఇంకోండి గోల్డెన్ నట్స్ అనమాట. నేను 2 వేసుకోవచ్చు లేదా 1 అయినా వేసుకోవచ్చు. ఈక్వల్గా లేదు అంటే పక్క పక్కన రాలేదండి. 2 వేద్దాము, బాగుంటుంది. ఇలా 2 వేసుకొని దించుకుందాము. సో స్లోగా వేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఎక్కడ కూడా వీడియో లెంత్ అవనేమను స్కిప్ చేస్తే మీకు చూపిస్తాను. సో క్లారిటీగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా నూడిల్స్ విషయంలో కానివ్వండి, మెటీరియల్ విషయంలో కానివ్వండి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది లేదు మీకు కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో నాకు కావాలండి మెటీరియల్ అంటే నేనే సప్లై చేస్తానండి మీకు. సో ఏ డౌట్స్ ఉన్నా నాకు అడగండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు నేను నీడిల్స్ని దించుకొని చూపిస్తానండి. ఇలా స్లోగా దించుకోవాలి. చూడండి ఇలా దిగుతుంది కదా. ఒక్కొక్క నీడిల్ని ఒక్కొక్క దగ్గర పట్టుకొని దించుకోండి. సో ఇలా దించుకోవాలన్నమాట. ఇలా దించుకొని సో ఇలా ఇక్కడికి వచ్చేటప్పటికే చూడండి కొంచెం చిక్కుగా ఉంది కదా, కంగారు ఏం పడద్దు. ఇలా పట్టుకొని ఇలా పైకి లాగితే దారాలు ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి. మీకు ఎక్కడ చిక్కుపడే ఆప్షన్ ఏమీ ఉండదు. మీకు నేను దగ్గర పెట్టి చూపిస్తాను. సో ఇలా స్టార్టింగ్ ఒక్కసారి సరి చేసుకొని మనం చిక్కు కనుక తీసేసుకొని పెట్టుకుంటే చూడండి ఎలా ఉందో ఇలా. సో ఇలా ఉంటుందన్నమాట. యాస్టీస్గా మనం కొంచెం వేసి మళ్ళీ నెట్స్ వేసి చూద్దాము. సో ఇలా అగైన్ నెట్స్ వేసానండి. ఇంకొంచెం హాఫ్ ఇక్కడ వరకు బీడ్స్ వేస్తానన్నమాట. సో ఇలా వేసేసుకున్నాక మళ్ళీ స్లోగా ఇందాక ఎలా దించుకున్నామో అలా స్లోగా దించేసుకోవాలండి. అలా దించేసుకుంటే ఒక సైడ్ అంటే నేను మీకు డెమోకి వేసి చూపిస్తాను చివరిలో. సో ఒక సైడ్ అయితే కంప్లీట్ చేసేసండి. సేమ్ యాస్టీస్గా ఇంకొక సైడ్ కూడా వేసి మీకు చూపిస్తాను. సో దండ అటు ఇటు అయితే కంప్లీట్ చేసేసానండి. ఇప్పుడు ఏంటంటే ఒక సైడ్ హుక్ అయితే వేయిపోతున్నాను. అన్ని దారాలు కలిపి ఒక హుక్ అయితే వెక్కించేసుకొని ఇలా దగ్గరికి ఇలా లాక్కొని ఇలా టైట్గా పట్టుకొని ఇలా హుక్ అయితే వేయాలన్నమాట. హుక్ ఎలా వేయాలో కూడా నేను మన ఛానల్లో చూపించాను. ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ఇక్కడ చూసేసేయండి. సో ఇలా నేను మొత్తం 3 తిప్పానండి. 3 తిప్పితే మనకి 2 ముళ్ళే పడుతుంది. చూడండి బాగా కొంచెం లావుగా ఉంది కదా, ఏం పర్లేదు. ఇది మనకి వెనకాల నెక్ వైపుకి వెళ్ళిపోతుంది. సో కాల్చుకోవాలన్నమాట. దీన్ని ఇక్కడికి కట్ చేసేసుకొని కాల్చుకోవాలి. ఇంకొక వైపు వేసి చూపిస్తాను. సో ఫైనల్గా అయితే ఇలా అయితే చేస్తారండి. సో చూపిస్తున్నాను చూడండి. ఇలా చాలా స్మూత్గా ఉంటుంది. బీడ్స్ వచ్చేసి ఇవి చిన్న చిన్న పూసలు అనమాట. వీటి మెటీరియల్ గురించి కానివ్వండి, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని డెమోకి వేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. సో నేను థ్రెడ్ కాల్చే టైం లేక కాల్చలేదండి. చూడండి ఇప్పుడు నేను నెక్ వేసుకొని చూపించిన మీకు ఇలానే ఉంటుంది. షార్ట్లో నేను చాలా క్లారిటీగా అప్లోడ్ చేస్తాను. మీకు మామూలుగా పీస్ యొక్క క్వాలిటీ అంటే మేకింగ్ చేసుకున్నాక ఎలా ఉంటుంది చూడడం కోసం చెప్పేసి నేను ఇలా పెట్టి చూపిస్తాను అనమాట. మీకు షార్ట్లో అప్లోడ్ చేసి చూపిస్తానండి. మీరు తప్పకుండా చూడండి. మీకు చూసారు కదండి, వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.